Congratulations to the students who cleared APPSC Group 2 Prelims. Prelims cut off రఫ్గా 20 to 25 మార్క్స్ మధ్యలో ఉండొచ్చు అని ఎస్టిమేషన్ ఉంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ మార్క్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 20 మార్క్స్ దాటి 25 మధ్యలోనే కట్ ఆఫ్ ఉంది. అయితే ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళందరూ కూడా వితౌట్ వేస్టింగ్ మచ్ టైం మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ 28th జూలై ఉంది. 28th జూలై కాబట్టి అట్లీస్ట్ ఒక 1.5 month ముందు, అంటే అట్లీస్ట్ జూన్ 15th కల్లా సిలబస్ మొత్తం ఫినిష్ చేసి ఆ లాస్ట్ 1.5 month ఎక్కువసార్లు రివిజన్ చేయడం, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఆన్ పాపులర్ డిమాండ్ ఎవరైతే మా స్టూడెంట్స్ కానీ బయట స్టూడెంట్స్ కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వీళ్ళందరూ రావడం వలన గ్రూప్ 2కి మెయిన్స్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ క్రాష్ కోర్స్ ఆఫ్లైన్లో విజయవాడలో ఉంటుంది, విజయవాడలో, అండ్ ఆన్లైన్లో కూడా మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఆఫ్లైన్లో అయ్యే క్లాసెస్ ఆన్లైన్లో కూడా లైవ్ ఉంటుంది. మీరు క్లాస్ మిస్ అయినా కూడా యూ కెన్ యాక్సెస్ ద రికార్డింగ్ ఆఫ్ ద సేమ్ క్లాస్. అయితే ఈ గ్రూప్ 2 మెయిన్స్ క్రాష్ కోర్స్ 2 months ప్రోగ్రామ్ ఇది, మొత్తం కూడా 8 weeks 2 months ప్రోగ్రామ్ ఇది. ఈ 8 weeks ఎలా డివైడ్ చేసామంటే మనకి గ్రూప్ 2లో ఉన్న పేపర్స్, గ్రూప్ 2లో పేపర్ 1లో వీ హ్యావ్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ, ఇండియన్ పాలిటీ, ఈచ్ 75 మార్క్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2 ఎకానమీ, బోత్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాంగ్ విత్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అండ్ ఎన్వైర్న్మెంట్, బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్, పొల్యూషన్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్, ఏపీ ఎకానమీ 25 రఫ్గా, అండ్ ఎసెంట్ ఎన్వైర్న్మెంట్ 75. సో క్రాష్ కోర్స్ కూడా ఈ 8 weeksని కూడా వి డివైడ్ ఈక్వల్లీ. ఫస్ట్ 2 weeks యూ విల్ హ్యావ్ ఏపీ హిస్టరీ, నెక్స్ట్ 2 weeks పాలిటీ, నెక్స్ట్ 2 weeks ఎకానమీ, అండ్ నెక్స్ట్ 2 weeks కూడా ఎస్ఎన్జి విత్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో మొత్తం 8 weeks ప్రోగ్రామ్ ఇది క్రాష్ కోర్స్. అయితే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి మా ఫ్యాకల్టీ ఎవరు టీచ్ చేస్తారో దే కీప్ ది ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అకార్డింగ్లీ ఓన్లీ దే విల్ కవర్ సిలబస్. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ అయినా సివిల్ సర్వీస్ మెయిన్స్ అయినా కూడా సబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి సిలబస్ని టీచ్ చేసే విధానం వేరేలా ఉంటుంది మెయిన్స్కి. బట్ గ్రూప్ 2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ కాబట్టి ద వే వీ టీచ్ విల్ బీ బై కీపింగ్ ఇన్ మైండ్ ద ఎంసీక్యూస్. అయినప్పటికీ కూడా గ్రూప్ 2 ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1లా కాకుండా ఎక్కువగా బైహార్ట్ చేసి ఫ్యాక్ట్స్ని బట్టి గైడ్స్ బాగా చదివి వెళ్తే ఎగ్జామ్ రాసేలా క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉండేది. బట్ లాస్ట్ 2 నోటిఫికేషన్ నుంచి కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎంసీక్యూస్ అయినప్పటికీ కూడా క్వశ్చన్స్ ఆర్ అనలిటికల్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్లో దే ఆర్ గివింగ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మల్టిపుల్ కాన్సెప్ట్స్ని కలిపి ఒకే క్వశ్చన్లో టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకప్పుట్లాగా ఒక 4-5 years బ్యాక్ లాగా కానీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే డెఫినెట్గా క్లియర్ చేయడం కష్టం అవుతుంది. యూపీఎస్సి వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆ అనలిటికల్ బెంట్ ఆఫ్ మైండ్తోనే క్రిటికల్గానే మీరు చదవాలి. బట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి ఫ్యాక్ట్స్ని కొంతవరకు గుర్తుంచే అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకొకటి, ఇక్కడ యూపీఎస్సి అండ్ గ్రూప్ 1 సిలబస్ గ్రూప్ 2 సిలబస్ సేమ్ అయితే కాదు. మీరు ఇండియన్ పాలిటీ తీసుకున్నా లేకపోతే ఎన్వైర్న్మెంట్ ఎసెంట్ తీసుకున్నా కూడా సిలబస్ కొంతవరకు మ్యాచ్ అవుతుంది, కానీ కొన్ని టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి ఉన్నాయి. అందుకనే వాటిని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ డిజైన్డ్ ద గ్రూప్ 2 మెయిన్స్ క్రాష్ కోర్స్. ఈ క్రాష్ కోర్స్లో భాగంగానే టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ కావాలనుకుంటే ప్రిపరేషన్ అయిపోయి ఉంటే ఎవరికైనా కూడా క్రాష్ కోర్స్ తీసుకోకుండా దే కెన్ ఆప్ట్ ఓన్లీ ఫర్ టెస్ట్ సిరీస్ ఆల్సో. బట్ ఎవరైతే క్రాష్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం టెస్ట్ సిరీస్ కమ్స్ అలాంగ్ విత్ ద క్రాష్ కోర్స్. ఈ టెస్ట్ సిరీస్లో టోటల్ దెర్ విల్ బి 10 exams, వీక్లీ ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 weeks ఏపీ హిస్టరీ ఉంటుంది. ఏపీ హిస్టరీ అంటే ద ఫోకస్ విల్ బీ ఆన్ ద సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ, సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టిల్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాకా ఉంటుంది. సో ఈ 2 weeksలో వీఆర్ గోయింగ్ టు కీప్ 2 exams, వీక్లీ ఎగ్జామ్స్. ఎవ్రీ వీక్ అంత క్లాస్ ఉంటుంది, వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. సో
2 exams on AP history, 2 exams on polity, similarly 2 exams on economy, India and AP, and 2 exams on Ascent environment ఉంటుంది. ఈ 8 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ కోర్స్ స్టార్ట్ అయ్యేది, ఈ క్రాష్ కోర్స్ స్టార్ట్ అయ్యేది 19th April. ఇట్ విల్ బి ఫినిష్డ్ బై 15th June కల్లా ఫినిష్ అయిపోతుంది. మొత్తం 8 weeks ఉంటుంది, 2 months కోర్స్ ఇది. సో ఈ 2 monthsలో యూ రైట్ 8 exams. ఈ 8 exams రాసేసరికి ఏమవుతుందంటే సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. ఆ తర్వాత వీ విల్ హ్యావ్ ఫుల్ ఎగ్జామ్స్ అంటే నార్మల్ పేపర్ 1 or 2 questions, పేపర్ 2 1 or 2 questions ఉంటాయి, ఫుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ కెన్ ఆప్ట్ ఓన్లీ ఫర్ టెస్ట్ సిరీస్ ఆర్ క్రాష్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్. ఇంకొకటి, ఈ ఎగ్జామ్స్ ఎలా డిజైన్ చేసామంటే, చాలా వరకు మార్కెట్లో నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యూపీఎస్సీకి గ్రూప్ 1కి ఏ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారో సేమ్ క్వశ్చన్స్నే గ్రూప్ 2 కూడా ఇచ్చేసి అటువంటి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం చూస్తున్నాను. బట్ దట్ విల్ బి మిస్లీడింగ్. ఎందుకంటే ఇందా చెప్పినట్టుగానే గ్రూప్ 2 మెయిన్ సబ్జెక్ట్స్ పాలిటీ, ఎకానమీ అయినప్పటికీ కూడా, ఎస్ఎన్టీ అయినప్పటికీ కూడా యూపీఎస్సీ సిలబస్ యాస్టీస్గా ఉండదు. స్పెసిఫిక్గా గ్రూప్ 2 టాపిక్స్ ఉన్నాయి, యూపీఎస్సీలో లేని టాపిక్స్ ఉన్నాయి, యూపీఎస్సీ గ్రూప్ 1 ఉన్న టాపిక్స్ కూడా ఇందులో లేకుండా ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 2 కోసం కస్టమైజ్డ్గా డిజైన్ చేసిన క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో స్పెసిఫిక్గా టెస్ట్ సిరీస్ తయారు చేయడానికి MCQs వీ హ్యావ్ ఏ రీసెర్చ్ వింగ్ ఉంది. ఆ రీసెర్చ్ వింగ్ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ని తీసుకొని పాయింట్ వైజ్గా సిలబస్లో ఇచ్చిన ప్రతి పాయింట్ని తీసుకొని దాని మీద ఒక 20 to 30 క్వశ్చన్స్ తయారు చేస్తున్నాం. దాన్ని బేస్ అయ్యే వేర్ కండక్టింగ్ ది గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్. హౌఎవర్ ఒక 4-5 years బ్యాక్లా కాకుండా వీఆర్ కంబైనింగ్ ది ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ పార్ట్ విత్ మల్టిపుల్ స్టేట్మెంట్స్, టెస్టింగ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇన్ సేమ్ క్వశ్చన్, లెందీ క్వశ్చన్స్ విత్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్స్. సింపుల్ నుంచి డిఫికల్ట్ వరకు బాగా బ్యాలెన్స్ చేసి క్వశ్చన్ పేపర్స్ తయారు చేయగలిగాం. అందుకనే వీ మేడ్ ఓన్లీ 10 question papers. Too many question papers కాకుండా ఓన్లీ 10 question papers, and every question paper will have a good quality, a quality equal to the APPSC Group 2 mains. ఈ 10 exams రాస్తే డెఫినెట్గా ఇట్ విల్ బి సిమ్యులేషన్ ఆఫ్ ద రియల్ Group 2 mains. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి, ఈ గ్రూప్ 2 క్రాష్ కోర్స్ ఫీజు ఓవరాల్గా వీ హ్యావ్ కెప్ట్ 7,000 rupees. క్రాష్ కోర్స్ టీచింగ్ క్లాసెస్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్. ఇంకొకటి, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా కూడా ఈ క్రాష్ కోర్స్ని వీఆర్ కండక్టింగ్ ఇన్ బైలింగ్వల్, అంటే ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి ఫ్యాకల్టీ టీచ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా బోత్ ఆఫ్ దెమ్ కెన్ సిట్ ఇన్ ద సేమ్ క్లాస్, కెన్ అండర్స్టాండ్ ద క్లాసెస్. బట్ టెస్ట్ సిరీస్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంది టెస్ట్ సిరీస్ అనేది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా నా సజెషన్ ఏంటంటే, ఏపీఎస్సి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అయినప్పటికీ కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వలన తెలుగులో మిస్టేక్స్ ఇస్తూ ఉంటారు, ఏపీఎస్సి కూడా ఇస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్నే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లో క్వశ్చన్ చదివే హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలి. సో దాట్ ఒకవేళ క్వశ్చన్ మిస్టేక్ ఉన్న తెలుగులో యాక్చువల్ ఐపీఎస్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ చదివి ఆన్సర్ చేసే విధంగా ఉంటే మంచిది. కాబట్టి వీఆర్ మేకింగ్ క్వశ్చన్ పేపర్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ టెస్ట్ సిరీస్. బట్ క్రాష్ కోర్స్ అయితే మాత్రం ఇట్ విల్ బి ఇన్ బైలింగ్యువల్ లాంగ్వేజ్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో భాగంగా టీచ్ చేయడం జరుగుతుంది. బోత్ ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ మిక్స్ అయి ఉంటాయి, టీచ్ చేస్తున్నప్పుడు కూడా పర్టికులర్గా ఎకానమీ, ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలాగే ఏపీ ఎకానమీలో కూడా, ఏపీ ఎకానమీలో మెయిన్గా సర్వే అండ్ బడ్జెట్నే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏపీఎస్సి కూడా ఏపీ ఎకానమీలో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ విల్ బి సేమ్ యాజ్ ఇండియన్ ఎకానమీ, బట్ ఏపీ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో అదే డైరెక్షన్లో వీఆర్ ఫోకసింగ్ అండ్ విల్ బి కంబైనింగ్ స్టార్టింగ్ విత్ కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.